शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। ప్రాపంచిక జీవులందరికీ మారకాధిపతి అయిన శని ఈ రాశికి ఆధిపత్యం వహిస్తాడు. మారకాధిపతి అంటే అర్థం అంటే మృత్యువుని తెలియజేసేటటువంటి వాడు. అది మారకాధిపతి అంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరికీ కూడా శని మారకాధిపతిగా అనుకుంటారు. కానీ ఆయన మకరానికి ఆధిపత్యం వహిస్తారు సమాజం చెప్తున్నారు. శీతల గ్రహాలైన శనిచంద్రులు ఇరువురు రెండు భిన్నమైన కాల ప్రమాణాల్లో ఒకే రకమైన వ్యక్తీకరణ ఇస్తారు. శనికి చంద్రుడికి ఒక దగ్గర సంబంధం ఉంటుందండి. అదేనంటే చంద్రుడు ఒక రాశిలో 2.5 days ఉంటాడు. అందుకే 12 రాశులు తిరిగేటప్పటికి 28-30 రోజుల మధ్యలో పడుతుంది. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు ఒక రాశిలో. అదే శని అయితే ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈయనేమో చాలా ఫాస్ట్, ఆయనేమో చాలా స్లో. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైనా కూడా శని చంద్రుడు ఒకే రాశిలో ఉంటే ఈ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వస్తాయి? శని అక్కడే ఉంటాడు. ఉదాహరణకి కర్కాటక రాశిలో శని చంద్రుడు ఉన్నారనుకుందామండి, దగ్గర డిగ్రీలో ఉన్నారనుకుందాం. ఒకే రాశిలో ఉంది. ఏ రాశి అవ్వచ్చు. కర్కాటక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2.5 years దాకా శని అక్కడే ఉంటాడు. చంద్రుడు ఏమవుతాడు? 2.5 daysకి 2.5 రోజులకి అక్కడి నుంచి కదిలిపోయి చుట్టంతా తిరిగి వచ్చి సరిగ్గా 4 రోజులు పోయేటప్పటికల్లా మళ్ళా తన స్థానానికి వస్తాడు. కానీ శని అక్కడే ఉంటాడు. అంటే ప్రతి నెలకి ఒకసారి నెమ్మదిగా ప్రతి నెలకి ఒకసారి చంద్రుడు శని కలుస్తూ ఉంటాడు. శని చంద్రుల కలయిక ఎస్ట్రాలజీలో అంత శుభ సూచకం కాదు. మానసిక ఆందోళనలు కానీ లేదా నిరాశ నిస్పృహలు కానీ సరైన నిర్ణయాలు చేసుకోలేకపోవటం కానీ మానసికమైనటువంటి కొన్ని భ్రమలు కానీ, అంటే చంద్రుడు అంటే మనస్సు కదా, ఆ మనస్సు అనేది ఈ శని తాలూకు కలయిక వల్ల అది హాయిగా హ్యాపీగా ఉండదు, అంత ఆప్టిమిస్టిక్గా ఉండదు. ప్రతి నెలకి వస్తారు. అక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనస్సు కొంచెం చేరటం కానీ అయితే మానసికమైన ఆందోళన కానీ లేకపోతే ఆరోగ్యం ఏదైనా కొంచెం దెబ్బతింటం కానీ జరుగుతూ ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్గా. దీన్ని మూన్ హంట్ అంటారు. అలా కాకుండా ప్రోగ్రెస్డ్ హారోస్కోప్ వెళ్ళేటప్పటికల్లా మళ్ళీ చంద్రుడు 2.5 days కదలడు అక్కడి నుంచి. ఆయన ప్రోగ్రెస్ హారోస్కోప్లో ఆయన మూమెంట్ వేరుగా ఉంటుంది. నెలకి ఏదో ఒక రాశి అది జరుగుతుంటుంది. అలాగా మళ్ళీ అక్కడికి వస్తాడు. అది మేజర్ ప్రాబ్లం వస్తుంది. సో అందుచేత సాధారణంగా మన చేతుల్లో ఉండదు. మరి మన చేతుల్లో మన గ్రహాలను మార్చలేం కదా. ముహూర్తాలు అవి పెట్టేటప్పుడు సిజేరియన్స్ అవి జరుగుతున్నప్పుడు ఒకవేళ పరిస్థితులు మన చేతుల్లో ఉంటే, అంటే ఆ స్త్రీకి ఇబ్బంది లేదు, 2 days అటు ఇటు అయినా మీరు పర్వాలేదు అని చెప్పి ఎవరన్నా చెప్పినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం అంటే చంద్రుడిని కొంచెం కదుపుతాం. ముందుకి కదిపి 2 days పోయిన తర్వాత ఆపరేషన్ ఏదో చేయండి అని చెప్తాం. అక్కడి నుంచి చంద్రుడిని కదుపుతాం మనం ముందుకి. అది ఎప్పుడు కుదురుతుంది? అది డాక్టర్ చేతిలో ఉంటుంది. అదే డాక్టర్ చేతిలో కూడా ఏముండదు. ఆ స్త్రీ తాలూకు
ఆ లోపల బేబీ పెరిగినటువంటి ఆ బేబీ బయటకు వచ్చేయడానికి కావాల్సిన టైం ఉంటుంది కదా, అది మన చేతుల్లో ఉండదు. అది ఉంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేయొచ్చు. కానీ నా అనుభవం ప్రకారంగా ఏ టైంకి పుట్టాల్సి ఉందో ఆ టైంకి మనం ముహూర్తం పెడితే అది రావాలి తప్ప, లేదా ఏదో రకంగా అది అటు ఇటు మారుతూ ఉంటుంది అది. సో అది పక్కన పెట్టండి. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు సంచరించగా శని సంచారం 2 సంవత్సరములు ఉంటుంది. చంద్రుడు భౌతిక జననమునకు ఆధ్యాత్మిక మరణమునకు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు దేనికి ఆధిపత్యం వహిస్తాడట? భౌతికమైన జననానికి. అంటే చాలా మాట చెప్పుకున్నాం కదా, ఫెర్టిలైజేషన్ అవన్నీ కూడా, జర్మినేషన్ ఇవన్నీ కూడా చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఆధ్యాత్మికమైన భౌతికమైన జననము, ఆధ్యాత్మికమైన మరణాన్ని చంద్రుడు సూచిస్తాడట. శని భౌతిక మరణంకు ఆధ్యాత్మిక జననంకు ఆధిపత్యం వహిస్తాడు. శని ఏంటంట? ఆపోజిట్. భౌతికమైన మరణాన్ని శని సూచిస్తాడు, కానీ ఆధ్యాత్మిక జననాన్ని కూడా శనిస్తాట. అంటే ఇక్కడ భౌతిక మరణం అయిన తర్వాత ఆధ్యాత్మిక జననం ఏముందని మోహం అని అనుకోవచ్చు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, భౌతిక మరణం అంటే భౌతికత్వం అనేది పూర్తిగా, భౌతికమైన ఆలోచనలు అనేటటువంటివి, భౌతికత్వం అనేటటువంటిది పూర్తిగా నశిస్తే తప్ప ఆధ్యాత్మికంగా మనం మేల్కోవడం జరగదు. సో దానికి శని ఆధిపత్యం వహిస్తాడు. అందరి జాతకాల్లోని శని ఆధిపత్యం వహిస్తాడు అంటే కాదు. ఎవరైతే జాతకాల్లో ఒక యోగం కానీ, ఒక ఆధ్యాత్మిక పరిణామక్రమం కానీ, ఆధ్యాత్మిక జీవనం కానీ, అట్లాంటి యోగాలు ఉన్న జాతకాల్లో, లేకపోతే యోగ సాధనలోకి వెళ్ళేటువంటి వాళ్ళ జాతకాల్లో ఈ శని భౌతికమైన వనరులను ఎక్కువ కలిగించడు, కానీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కావాల్సినటువంటి వైరాగ్యాన్ని కానీ వాటిని కూడా శని ఇవ్వాలి. నిజమైన సన్యాసం రావాలి అంటే, సన్యాసం అంటే కాషాయ బట్టలు వేసుకునేవాళ్ళని నా ఉద్దేశం కాదు. నిజమైన సన్యాసం రావాలి అంటే, నిజమైన వైరాగ్యం రావాలి అంటే శని అనుగ్రహమే ఉండాలి. శని కేతు అనుగ్రహం ఉంటేనే నిజమైన వైరాగ్యం, నిజమైన యోగం అనేది వస్తుంది. చాలా మాటలు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అందుకని ఎక్కువ అక్కర్లేదు. ఈ 2 గ్రహములు శని చంద్రులు 2 అయినములకు, సోలస్టిస్ మకర రాశి ఉత్తరాయణములకు, కర్కాటక రాశి దక్షిణాయనములకు ప్రాతినిధ్యం వహిస్తాయి. గ్రహ మార్గం అనుసరించే వారందరి జాతకాలలోనూ శని మకర రాశికి ఆధిపత్యం వహిస్తాడు. ఈ 2 గ్రహాలకి ఏమైనా సంబంధం ఏంటంటే, 2 సాల్స్టిస్ అంటే అర్థం ఏంటి? December 22 ఒక సాల్స్టిస్, వింటర్ సాల్స్టిస్. June 22 సమ్మర్ సాల్స్టిస్. June 22 కర్కాటక రాశికి వచ్చేటప్పటికి అక్కడ చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. వింటర్ సాల్స్టిస్ అంటే ఇక్కడ మకర రాశిలోకి సూర్యుడు వచ్చేటప్పటికి, మకర రాశికి సూర్యుడు వచ్చేటప్పటికి ఆ మకర రాశికి శని ఆధిపత్యం వహిస్తాడు. సో ఈ 2 గ్రహాలు కూడా జాతకంలో కలిసి ఉన్నందువల్ల ఇబ్బందులు ఉంటాయనే పాయింట్ ఇలా పక్కన పెడితే, 2 సాల్స్టిస్కి, సమ్మర్ అండ్ వింటర్ సాల్స్టిస్కి 2 ఆధిపత్యం వహిస్తారు సుమా అని ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ ఒకటి చెప్పారు. అంతఃకరణ స్థాయిలో నివసించే వారికి వరుణుడు ఈ రాశికి ఆధిపత్యం వహించి వారికి చివరి 3 ఉపదేశంలోనూ వెల్లడి చేస్తాడు. ఇది చాలా పెద్ద పాయింట్. ఇది సాధారణంగా మానవ జాతిలో కొన్ని వందల మంది ఈ స్థాయికి వెళ్తారో లేదో నాకు తెలియదు. ఏంటంటే అంతఃకరణ స్థాయిలో నివసించే వారికి, అంతఃకరణ స్థాయి అంటే అర్థం ఏంటంటే పూర్తిగా భౌతికత్వం అనేది మనసులోంచి, అంటే యమనియమాలు, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఈ స్థితులన్నీ దాటి ఉండాలి. అష్టాంగ యోగంలో మనం చెప్పుకోవాలన్నట్లయితే ఆ స్థితులన్నీ దాటి ధ్యాన సమాధి స్థితుల్లోకి వెళ్ళేటప్పటికి ఈ స్థితి సాధ్యమవుతుందేమో నాకు తెలియదు. సో అంతఃకరణ స్థాయిలో నివసించే వారికి వరుణుడు ఈ రాశికి ఆధిపత్యం వహించి, రాశికి యాక్చువల్గా ఎవరు ఇక్కడ శని ఆధిపత్యం కదా, కానీ వరుణుడు ఆధిపత్యం వహిస్తాడట. వారికి చివరి 3 ఉపదేశములను వెల్లడి చేస్తాడు. చివరి 3 అంటే 7 ఉపదేశాలు ఉంటాయి. చాలా మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ ఉపదేశం అంటే ఒక మంత్రం ఇచ్చి సంవత్సరం పోయిన తర్వాత ఇంకో మంత్రం ఇస్తాను, ఇంకో సంవత్సరం పోయాక ఇంకో మంత్రం ఇస్తాను, అవి కాదు ఇక్కడ ఉపదేశాలంటే. ఒక కక్ష మనలో ఉండి 7 కక్షలు ఉంటాయి, 7 లోకాలు ఉంటాయి కదా. ఒక్కొక్క లోకాన్ని దాటాలంటే ఒక్కొక్క లోకాన్ని దాటి ఆ పై ప్రజ్ఞలోకి రావటాన్ని ఒక ఉపదేశం అని అంటారు. అసలు 1-2 ఉపదేశాలు జరగడం అనేటటువంటిదే చాలా అపురూపమైన విషయం. అసలు 3వ ఉపదేశం దాకా అసలు వెళ్ళటం అనేది అనేక జన్మల అదృష్టంగా మనం అనుకుంటాం. అలాంటి 5, 6, 7 చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు.
ఆ చివరి 3 ఉపదేశాలు ఇక్కడ జరుగుతాయటండి. ఆత్మ యొక్క బృంద స్థాయిలో నివసించే వారందరికీ రాశి అధిపతి అయిన ఇంద్రుడు వారికి 3, 4, 5 ఉపదేశములను ఇవ్వగా ఆ ఉపదేశము కేవలం భక్తి మార్గం ద్వారా ఉంటుంది. ఆత్మ యొక్క బృంద స్థాయిలో నివసించే వారందరికీ, ఇది చిన్న విషయం కాదండి. ఆత్మ యొక్క బృంద స్థాయిలో నివసించే వారందరికీ అంటే గ్రూప్ లెవెల్ ఆఫ్ ది సోల్ అంటే అర్థం ఏంటి? ఆ గ్రూపులో ఉన్నప్పుడు ఒక మనిషి నుంచి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి వేరుగా ఉండడం అనే స్థితి ఉంటే ఆత్మస్థాయిలో బృంద స్థాయి అనరు. వ్యక్తులు వేరుగా ఉంటారు కానీ అందరూ కూడా ఒకే ఆత్మస్వరూపంగా ఉంటారు. అదే కుదురుతుంది ఎక్కడన్నా? అది గట్టిగా ఒక ఇంట్లో 4 ఉంటేనే నలుగురికి 4 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఇది ఒకే ఇంట్లో పుట్టి పెరిగేటటువంటి వాళ్ళు. అన్నదమ్ముల గురించి, అక్కచెల్లెల గురించి చెప్తున్నాను. అట్లాంటి బృందంలో అంటే ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని రకాల మానసిక స్థాయిలు, ఎన్ని ఇండివిజువాలిటీస్, ఎన్ని పర్సనాలిటీస్, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంటుంది, ఒకటి వేరే ఉంటుంది. వీళ్ళందరూ బృంద స్థాయిలో, ఆత్మస్థాయిలో ఎట్లా ఉంటారు? కానీ పరమగురువుల తాలూకు శిష్య బృందాలు ఎవరైతే ఉంటారో, అంటే మనం శిష్యుడిగా అనుకుంటే సరిపోదు. మనం చాలా మాటలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మన విజ్డమ్ గ్రూపులో ప్రతిరోజు నేను పెడుతున్న జ్వాల్కోల్ మహర్షి ఆ టీచింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది బృంద స్థాయి అంటే ఏంటి. వ్యక్తులు ఎంతమంది ఉన్నా కూడా ఒకే ఆత్మస్వరూపంగా ఉంటారు. ఆ స్థాయిలో ఎవరైతే ఉంటారో వారందరికీ రాశి అధిపతి అయిన ఇంద్రుడు వారికి 3, 4, 5 ఉపదేశములు ఇవ్వగా ఆ స్థాయిలో ఉంటే ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ రాశి గుండా 3, 4, 5 ఉపదేశాలు ఇవ్వగా ఆ ఉపదేశం కేవలం భక్తి మార్గం ద్వారా ఉంటుంది. అది భక్తి మార్గం ద్వారా ఉంటుంది సుమా. ఇంద్రుడు భక్తి మార్గం ద్వారా ఉంటాడండి. వర్ణుడు భక్తి మార్గం ద్వారా ఉండడు. వర్ణుడు వ్యాపనశీలత, వ్యాపించటం, విశ్వంలోకి వ్యాపించటం, విశ్వాంతరాల్లోకి వ్యాపించటం, సౌరమండలాల్లోకి వ్యాపించటం, విశ్వ మొత్తాన్ని అంతా కూడా ఒకటిగా దర్శించటం, అది వరుణుడి స్థాయి. ఇంద్రుడి స్థాయి ఏంటంటే భక్తితో అంతర్ముఖం చెందటం, భక్తి భావాన్ని పెంపొందించుకోవడం, ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపి ఉన్నటువంటి వాడు ఒక్కడే అనేటటువంటి భావంతో దానికి సమర్పణ చెందటం, అదంతా ఇంద్రుడి తాలూకు మార్గం అని ఇది చెప్తున్నారు ఇక్కడ. వ్యాస నారద మహర్షులు, సనత్ కుమారుడు ఈ మార్గంలోకి అధ్యక్షత వహిస్తారు. వ్యాసుడు కానీ, నారదుడు కానీ, సనత్ కుమారుడు కూడా వీళ్ళంతా ఎవరు? ఈ ఇంద్రుడి తాలూకు మార్గానికి అధ్యక్షత వహిస్తారండి. తోటి జీవులను దుఃఖం నుండి విముక్తం చేయడానికి రాశి చక్రమును తిరోగమన దిశలో అనుసరించి దివ్యదేహమును పొందడం ద్వారా తమను తాము త్యాగం చేసుకుని స్వచ్ఛందంగా వృశ్చిక రాశిలోకి ఎవరైతే దిగి వస్తారో వారికి ఈ రాశి అధిపతి కుజుడవుతాడు. అసలే ముందువే ఎలా ఉన్నాయంటే ఇంకో డైమెన్షన్ చెప్తున్నారు మాస్టర్ గారు. రివర్స్ వీల్ చెప్పుకున్నాం కదా. రివర్స్ వీల్ అంటే అర్థం ఏంటి? ఈక్వనాక్సెస్ ఎట్లాగైతే మేషం నుంచి వెనక్కి మీనం, తర్వాత కుంభం, తర్వాత మకరం, ఇట్లాగా ఎవరైతే ఆ జన్మలో, ఆ పర్టికులర్ జన్మలో ఎవరైతే ఈ స్థితి సాధించుకుని సవ్య దిశగా కాకుండా అపసవ్య దిశలో రివర్స్ వీల్లో వాళ్ళ జీవితాన్ని నడిపించుకుంటూ వస్తారో, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. అట్లాంటి మనుషులు భూగోళం మీద ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. ఋషుల గురించి వదిలేసేయండి. ఋషులు మహాత్ముల గురించి ఎప్పుడు వాళ్ళని మన స్థాయిలో వాళ్ళ గురించి డిస్కస్ చేయలేము. వాళ్ళకి ఏమవుతుందంటే దివ్య దేహం పొందడం ద్వారా, వాళ్ళు ఈ దేహంతో సంబంధం లేదు, దివ్య దేహంతో ఉంటారు. వాడు పొందడం ద్వారా తమను తాము త్యాగం చేసుకుని, తమను తాము త్యాగం చేసుకోవడం అంటే ఏంటి? వాళ్ళ పేకలు నరికేసుకోవటం, ఆత్మహత్య చేసుకోవడం, అదిగా తమను తాము త్యాగం చేసుకోవడం అంటే తమ పర్సనాలిటీని, తమ ఇండివిజువాలిటీని, తమ గుర్తింపుని, నేను అనే భావాన్ని మొత్తాన్ని వాళ్ళు వదిలిపెట్టేస్తారండి. మొత్తాన్ని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. సన్యాస దీక్ష ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మామూలుగా గుండెంతా కొట్టించేసి పూర్తిగా గుడి కొట్టించినట్టు అర్థం ఏంటి? తల వెంట్రుకలు కొట్టించరుగా, తలలో ఉండే తలపులు ఆలోచనలు ఉంటాయి కదా, అవి సింబాలిక్గా అవన్నీ మొత్తం గుండెకి వేసేస్తారు. అంటే మనసులో ఆ భావాలు ఏవి ఉండకుండా సింబాలిక్గా గుండెకి వేస్తారు.
వేసుకున్న బట్టలన్నీ కూడా తీసి పాడేసేసి కాషాయ బట్టలు కడతారు. గంగలో ముంచి ఉన్న బట్టలన్నీ వదిలేసేసి కాషాయ బట్టలు ఇస్తారు. ఈ బట్టలు వదిలిపెట్టటువంటి అర్థం ఏంటి? నేను నాది అనే భావంతో పాటు మనకున్నటువంటి బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో, బిలాంగింగ్స్ అంటే అది ఫిజికల్ బిలాంగింగ్స్ కావచ్చు, మెంటల్ బిలాంగింగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ వదిలేస్తారు, కాషాయ బట్టలు ఇస్తారు. ఈ రోప్స్ మార్చడం అనేది ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అవన్నీ ఇంటర్నల్గా జరగాలి. ఇంటర్నల్గా జరిగే వాటికి ఎక్స్టర్నల్గా కాషాయ బట్టలు వేసుకోవడం, గుండు గీసుకోవడం లాంటివి అవన్నీ ఏర్పాటు చేస్తారు. అది నిజమైన సన్యాసం. ఏ నిజమైన సన్యాసం? గుండు గీయించుకోవడం, బట్టలు వేసుకోవడం సన్యాసం కాదు. గుండు గీయించుకోవడం అంటే ఏంటి? మనలో ఉన్న ఆలోచనలు, నేను నాది అనే భావన పూర్తిగా వదిలేయటం. ఈ బట్టలు వదిలిపెట్టమంటే అర్థం ఏంటంటే మనకున్న బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో, పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వదిలిపెట్టడం. అట్లాంటి స్థితిలో ఏమవుతుందంటే వాళ్ళు నెమ్మదిగా మకరంలోకి వచ్చి, మకరంలో నుంచి ధనుస్సుకి, వృశ్చిక రాశిలోకి వచ్చి అక్కడి దాకా దిగొస్తారో వాళ్ళకటండి అక్కడ మకర రాశికి కుజుడు అధిపతి అవుతాడటండి. ఈ అధికార సూచిక ప్రత్యేక వస్త్ర ప్రతిష్ట, ఇన్వెస్టిట్యూర్ ఆఫ్ ది రోబ్ కుజగ్రహం మీద ఉన్న మహోన్నతమైన గురు పరంపరచే అనుగ్రహించబడుతుంది. అంటే ఈ మార్పును చూసారా? అధికార సూచిక ప్రత్యేక వస్త్ర ప్రతిష్ట అంటే అధికారికంగా వస్త్రాలను ఇచ్చి వస్త్రాలను మార్పించేటటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ కార్యక్రమం ముందే అది ఎవరు చేస్తారంటే కుజగ్రహం మీద ఉన్న మహోన్నతమైన గురు పరంపరచే అనుగ్రహించబడుతుంది. కుజగ్రహం మీద కొన్ని ఆశ్రమాలనే అంటారు. ఆశ్రమాలు అనగానే మళ్ళీ మన భూగోళం మీద ఉన్న ఆశ్రమాలలాగా కాదు. అక్కడ ఉండే పదార్థం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ లోకంలో ఉండే ఆశ్రమాలు ఉంటాయి. అక్కడ మహాయోగులు ఉంటారని చెప్తారు కుజగ్రహం మీద. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారటండి. చాలా రహస్య కారణముల వలన వృశ్చిక రాశి ఈశాన్య మూలయందు ఉన్నది. అర్ధరాత్రి బిందువు నదీరైన తులారాశి దేవతలకు ఉత్తమ కాగా మకర రాశి తూర్పు అయినందున వృశ్చిక రాశి ఈశాన్యంలో ఉన్నది. అంటే చాలా రహస్య కారణాల వల్ల వృశ్చిక రాశి ఈశాన్య మూలయందు అని చెప్తున్నారు. దానికి మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారు? అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం ఏమవుతుంది ఏమనుకున్నాం మనం? మిట్ట మధ్యాహ్నం మేషం అనుకుంటే అర్ధరాత్రి ఏమవుతుంది? నది అంటారు. నది మిడ్ హెవెన్స్ అంటే అర్ధరాత్రి, మిడ్ హెవెన్స్ అంటే మిట్ట మధ్యాహ్నం, గుర్తుపెట్టుకోండి. ఇంకా అదే టెర్మినాలజీ వాడతారు. నది అంటే అర్ధరాత్రి, అది తులారాశి అవుతుంది. అందువల్ల ఈ తులారాశి నుంచి అర్ధరాత్రి నుంచి సూర్యదేవం మకర రాశి కదా, దీనికి దానికి మధ్య ఉండేటటువంటి ఈశాన్యం కాబట్టి అందువల్ల ఏం చెప్పారంటే వృశ్చిక రాశికి ఈ ఈశాన్య మూల అని చెప్పారటండి. అర్ధరాత్రి బిందువు నది అయిన తులారాశి దేవతలకు ఉత్తరము కాగా ఉత్తరం నుంచి మకర రాశి తూర్పు అయినందున వృశ్చిక రాశి ఈశాన్యంలో ఉన్న సుమా అని ఒక ఇది ఇచ్చారు. దీనివల్ల మనకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పెద్దగా మనకేం లేదు, కానీ ఒక డైమెన్షన్ మాత్రం మాస్టర్ గారు చెప్పారు. ఇది జాగ్రత్తగా మళ్ళీ చదువుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.